అది నెక్స్ట్ తీసుకుందాం సార్. అసలు ఇందులో కేసే లేదు అని మాట్లాడేదాన్ని మనం ఎలా చూడాలనేది. అంటే అసలు మద్యం అమ్మలేదా? అదే అదే అంటున్నారు కదా, ప్రభుత్వమే అమ్మినప్పుడు స్కామ్ ఎక్కడ జరుగుద్ది అంటున్నాడు ఆయన. గఫూర్ గారు ఇందాక అదే గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అమ్మితే ప్రభుత్వ అధికారులతోనా అమ్మించింది, నీ వర్కర్లతో అమ్మించావా? ఆ వర్కర్లను నియమించిన ఏజెన్సీ ఎవరిది? ఇప్పుడు మిథున్ రెడ్డే ఆ ఏజెన్సీ అని అన్నారు కదా. ఇవాళ ఏంటి, నీ మనుషులతో అమ్మించావు, నీ మనుషులతో తయారు చేయించావు. ఇది అసలు మద్యమే కాదు, ఇదొక కాళ్ళకూట విషయం. మీకు మీ మాటకు అడ్డు వస్తున్నాను నేను, అనుకోవద్దు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఏళ్ల తరబడి జర్నలిస్ట్గా చేశాడు, ఎడిటర్గా చేశాడు. అసలు స్కామ్ అంటేనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసేది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? సజ్జల దివాకర్ రెడ్డి తమ్ముడే కదా. స్కామ్ అంటేనే అధికారాన్ని, ఇప్పటి వరకు ప్రపంచంలో బయటపడిన స్కామ్స్ అన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినవే. ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు స్కామ్ ఎలా జరుగుద్ది అని మాట్లాడితే వినేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా, లేకపోతే ఏమనుకుంటున్నాడు ఆయన, నాకు అర్థం కాల. దాని కింద గఫూర్ గారే చెప్పారులే. అవును, మైండ్ గేమ్ అన్నారు ఒకటే మాట. వీళ్ళు మైండ్ గేమ్ ఏదో ఆడుతున్నారంటే జనం వీళ్ళతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు ఏది చెబితే అది నమ్మే పరిస్థితిలో జనం లేరండి. కాకపోతే ఏంటంటే ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారు, ఇంకా ఏదో రకంగా ఈ విధంగా దాట వేయాలని చూస్తున్నారు. వీళ్ళు తిన్నది రక్తపు కూడండి. ఏది 35 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి అంటున్నారు. ఆ సెర్ప్ ఆ ఇచ్చినటువంటి నివేదిక డిఆర్డిఏ ఒక తూర్పుగోదావరి జిల్లాలో బిట్వీన్ 35 to 45 ఏజ్ గ్రూప్ మరి 9,000 మంది చనిపోయారంటండి. అంటే ఆ లెక్కేసుకుంటే 13 జిల్లాల్లో ఎంతమంది చనిపోయారండి? 1,00,000 మంది పైన చనిపోయారనమాట. అంటే ఆయన మాణిక్యం ఠాగూర్ మీకు తెలుసు కదా, ఆయన ట్వీట్ చేశాడు కదా, 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి, 54% లివర్ దెబ్బతింది, 52% లివర్ దెబ్బతి కిడ్నీస్ దెబ్బతిన్నాయని రిపోర్ట్ ఇచ్చింది ఎవరండి? ఆరోగ్యశ్రీ, అదే ఎన్టీఆర్ వైద్య సేవ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు కళ్ళ ముందు ఉన్నట్టు. దీంట్లో ఇది కేవలం మన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్టుగా రక్తపు కూడు తిన్నారు. ప్రజల యొక్క రక్తం జలగల్లాగా పీల్చారండి. ఏది మనం చూసాం. ఇప్పుడు దీంట్లో మనం ఏ విధంగా చూసుకున్నా కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేటువంటి భయంతో ఈ విధంగా ప్రజల్లో ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలనో, లేకపోతే సెంటిమెంట్ రెచ్చగొట్టడం కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే విధ్వంస రచన చేస్తున్నారు. వీళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని రేపొద్దున అరాచకాలు సృష్టించేటటువంటి ఒక పన్నాగం కనపడుతోంది. 18 లక్షల సైన్యాన్ని తయారు చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. అంటే రేపు ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు. మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఇక నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున ఆయన సింగపూర్ వెళ్తున్నట్టున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సింగపూర్ నుంచి వచ్చే లోపు ఎత్తేస్తారా జగన్మోహన్ రెడ్డిని? గతంలో మనం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు గతంలో, ఏదో నేను లండన్ లో ఉన్నాను, లండన్ పర్యటన నుంచి వచ్చే లోపు చంద్రబాబుని ఎత్తేశారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చే లోపు జగన్ ఎత్తుతారా? జనంలో చర్చ రకరకాలుగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకటి మాత్రం వాస్తవం అండి, డిస్టిలరీలు కబ్జా చేశారా లేదా? కేసు లేదంటున్నారు, ఆధారాలు లేదంటున్నారు. ఇప్పుడు ఆధారాలు స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకున్నాయి, ఈ టవర్ లొకేషన్స్, కాల్ డేటా రికార్డులు. 55 సార్లు మరి మిథున్ రెడ్డి ఫోన్ చేశాడా లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో? 27 సార్లు చెవిరెడ్డితో చేశాడా లేదా? సరే వాళ్ళతో అంటే మీరు పొలిటికల్ గా మాట్లాడారు అనుకుందాం. డిస్టిలరీ యజమానికి ఫోన్ చేయడం ఏంటంటే మిథున్ రెడ్డి ఆ బీవీఆర్ డిస్టిలరీ ఏది బీవీఆర్ సుబ్బారావుకి ఎందుకు చేశాడండి? బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ యజమానికి 4 సార్లు చేయాల్సిన అవసరం మిథున్ రెడ్డికి ఎందుకు వచ్చింది? అంటే డిస్టిలరీ యజమానులు అదొకటే కాదు కదా, బంగారం కింద మార్చారు, బంగారం బిస్కెట్ల కింద రూపంలో ఇచ్చారని క్లియర్గా అర్థమవుతుంది. పారిపోయిన వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు, దుబాయ్లో డెన్ ఎందుకు ఓపెన్ చేశారు, ఇవాళ ఇక్కడున్న ఒక దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న శ్రవణ్ రావు అని ఆయన ఎందుకు పిలిపించారు, దుబాయ్లో నీ ఫ్లాట్ని ఎందుకు వాళ్ళకి ఇచ్చావని. అంటే ఈ కేసు లేకుండానే, స్కామ్ జరగకుండానే వీళ్ళందరూ తిరిగారా? వీళ్ళ అవినీతి దేశాంతరాలు దాటడం కాదు, ఖండాంతరాలు దాటిపోయింది. అమెరికాలో కేసిరెడ్డి రాజ్, ఆ ముప్పిడి అనిరుద్ రెడ్డి వాళ్ళు కంపెనీలు పెడుతున్నారంట అమెరికాలో.
లేకపోతే మనం చూసాం ఏది ఆఫ్రికా, టాంజానియాలో స్టీల్ ప్లాంట్ అన్నారు, జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్నారు. ఇతను అసలు మైనింగ్ బిజినెస్ అంటండి. ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి ఐవరీ కోస్ట్ లో, అనిల్ కుమార్ యాదవ్ ఐవరీ కోస్ట్ లో మైనింగ్ బిజినెస్ చేసే స్థాయి వీళ్ళకి వచ్చిందంటే అసలు ఆఫ్రికా ఆంధ్రప్రదేశ్ సంబంధాలు ఏంటండి? దీనిపైన ముందు అసలు జరగాల. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి విదేశీ పర్యటనలు, అటు ఉన్నతాధికారులు కొంతమంది వెళ్ళారు, ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు దుబాయ్ వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు, జర్మనీ అని చెప్పి అమెరికా వెళ్ళారు. అక్కడ 15 రోజులు 20 రోజులు 4 రోజులు ఉన్నటువంటి దీంట్లో ఆ ఐపీఎస్ల యొక్క ఆ విదేశీ పర్యటనలు, లేకపోతే ఈ వీళ్ళు ఎవరు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు మంత్రులు వీళ్ళ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ వారం రోజులు నాతో పాటు ఉన్నాను అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు, మీరు ఆ తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్. అసలు ఈ డెన్లు ఏంటండి? ఈ ఇన్ఛార్జీలు ఏంటి? గతంలో ఎవరికైనా ఇన్ఛార్జ్ అనే పదం ఎక్కడ వాడతాం? ఏదో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే పొలిటికల్ గా వాడతాం. ఫస్ట్ టైం వింటున్నాం ఈ పేర్లు ఇవన్నీ కూడా. అంటే తాడేపల్లి డెన్ అని, లేకపోతే హైదరాబాద్ డెన్ ఇన్ఛార్జ్. అసలు ధనుంజయ రెడ్డికిను ఆ ముప్పిడి అవినాష్ రెడ్డికి ఏంటంటే సంబంధం? ఆయన జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఆయన మరి వాళ్ళని కలిశాడా లేదా? నువ్వు ఐఏఎస్వి విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు కదండి. 2 మీటింగ్లు హైదరాబాద్ లో జరిగినాయి. స్టార్టింగ్ 2 మీటింగ్లు నేను కూడా పాల్గొన్నాను. ఆ 2 మీటింగ్స్ లో ఆ 2 మీటింగ్స్లోనే ఈ పాలసీ డిసైడ్ అయ్యింది. మేము బిజినెస్ చేసుకుంటామంటే 100 కోట్లు ఎంతో నేను ఇప్పించాను మా ఈయంకుడి దగ్గర. క్లియర్గా చెప్పినాడు కదా. ఈ మనిషి వచ్చే కేసు ఎక్కడుంది, స్కామ్ ఎక్కడుందని మాట్లాడితే ఎవడి చెవులో పూలు పెడదామని క్లియర్గా ఆయన చెప్పాడు. 1000 కోట్లు ఇప్పించాము అని 60 కోట్లు తిరిగి ఇచ్చారు, 40 కోట్లు ఏదో ఇంకా రాలేదు, వడ్డీ కడుతున్నారని కూడా చెప్పాడు. అది వీళ్ళు ఒప్పుకున్నారు. మిథున్ రెడ్డి ఒప్పుకున్నాడు, అవును బిజినెస్ కోసం ఇచ్చాడని. వాళ్ళు కూడా ఇచ్చిన కసిరెడ్డి ఒప్పుకున్నట్టున్నాడు. ఇంత క్లియర్గా వాళ్ళే ఒప్పుకుంటుంటే ఈయన వచ్చేసి కేసే లేదు, స్కామే లేదు. సో దీని మీద దీంతో పాటు ఇందాక రికవరీ